కార్నర్ క్యాబిన్ తీసుకున్నాను. తీసుకొని వెళ్ళాను బ్రో. వెళ్ళి అక్కడ కూర్చున్నాను, ఆ వీడియో చూస్తున్నాను. కనెక్ట్ అయిపోయాను మొత్తం నువ్వు దాంట్లో వెళ్ళిపోయినా బ్లూ హెడ్ సెట్ పెట్టుకున్నా, ఇక దానికి కనెక్ట్ అయిపోయినా. అలా అని ఇక పక్కన ఉంటా కదా ఓనరు, ఆ ఓనరు నేను వీడియో కనిపించేలా వీడియో తీసింది. హలో చెప్పరా. హలో చెప్పరా, వినిపిస్తుంది. అయినాయా పైసలు? అయినాయి అక్క. మరి ఎప్పుడు పట్టుకొస్తావు అక్క? ఇక్కడ లొకేషన్ పంపిస్తే వస్తారా అక్క? లొకేషన్ ఎందుకురా పంపించేది? పైసలు పట్టుకుని రా నువ్వే. పైసలు ఉన్నాయి అక్క, కానీ ఫీవర్ వచ్చింది అక్క నాకు. ఏ నాటకాలు తింటున్నావారా? ఏం మాట్లాడుకుంటే అట్లా నిలబడతావేంద్రా? నాకు పని ఉంది బయట. మనీ లేవక్క. ఏం నాటకాలు తింటున్నావు? ఎందుకు రమ్మన్నావు? ఎక్కడ దాకా? దేనికి రమ్మన్నావు నువ్వు ఇక్కడ దాకా? ఈ కాకమ్మ కథలు నా దగ్గర నడవాయి, అర్థమైందా? నాకు పైసలు కావాలంటే పైసలు కావాలంతే. నేను పైసల గురించి వచ్చిన. ఏం నాటకాలు తింటున్నావారా నువ్వు ఇక్కడ దాకా వచ్చినాక? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిజిన్ బ్లాగ్స్. సో గైస్, నేను చెప్పాలంటే నాకు అసలు మాటలు వస్తలేవు. నాకు ఎంత డిఫరెంట్ కేసెస్ నా దగ్గరకు వస్తున్నాయి, ఎంత డిఫరెంట్ మనుషులు నా దగ్గరకు వస్తుర్రు అంటే ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అమ్మా ఇట్లా కూడా జరుగుతుందా, ఈ విధంగా కూడా బ్లాక్మెయిల్ జరుగుతున్నాయా, ఈ విధంగా కూడా యూజ్ చేసుకుంటున్నారా మనుషులని అని చెప్పేసి అనిపిస్తుంది. సో అందులో నుండి ఒక కేసు మన బ్రదర్ది. సో బ్రో వచ్చేసి చాలా చిన్న ఏజ్, దగ్గర ఎంత ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బ్రో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో ఈ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం వింటే మీరు షాక్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఇతను చేతులారా చేసుకోవడం వల్లనే వచ్చింది. అతను ఏమైతే తప్పు చేసిండో దానివల్లనే అయ్యింది ఇది. సో అది ఏం తప్పు, ఏంది, ఆయన ఏ విధంగా తప్పు చేసిండు, అది ఏ విధంగా ఎక్కడ నుంచి ఎక్కడికి దారి తీసింది అనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం. బ్రో నీ పేరు? నా పేరు సంతోష్ బ్రో. సంతోష్ బ్రో, అసలు ఏమైంది, అసలు నీకు ఎటువంటి ప్రాబ్లం ఎదురైంది, అసలు నువ్వు చేసిన తప్పు ఏంది అనేది ఉన్నట్టుగా చెప్పు. ఎటువంటి దగ్గర ఏమీ స్కిప్ చేయవు, అర్థమవుతుందా? నువ్వేం స్కిప్ చేసినా మనం వీడియో ముంగటికి పోతుంటే ఈ కేసు మనము ఇంకా డీప్గా వెళ్తున్నప్పుడు నువ్వు దొరికిపోతావు, ఏం స్కిప్ చేసినా సరే. కాబట్టి నీ తప్పు ఏమున్నా, ఎంతవరకు తప్పు ఉందో అంతవరకు చెప్పు, సరేనా? ఓకే బ్రో, చెప్పు ఏమైంది. బ్రో ఒకరోజు వెళ్ళాను బ్రో, క్యాబిన్కి వెళ్ళాను బ్రో. ఏం క్యాబిన్ బ్రో? అర్థం కాలే. క్యాబిన్ అంటే ఏం క్యాబిన్ బ్రో? క్లారిటీగా చెప్పికో, చేతులు తీసి. నువ్వు నర్వస్ అవ్వకు, అస్సలు నర్వస్ అవ్వకు. నువ్వు ఏమున్నా కానీ సరే చెప్పు. నీకు న్యాయం జరగాలి, నువ్వు ఏదైతే బాధపడుతున్నావు అందులో నుంచి నువ్వు బయటపడాలి అంటే ఉన్నట్టుగా నర్వస్ అవ్వకుండా చెప్పు. నువ్వు కెమెరా పెట్టినా అని చెప్పేసి నువ్వేం భయపడకు, ఎందుకంటే కెమెరా పెడతా నేను. ఓకే బ్రో. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు కూడా తెలియాలి, నువ్వు చేసినట్టు వేరే వాళ్ళు చేయొద్దు అంటే కెమెరాలో రికార్డ్ అవ్వాలి. నీకు తెలుసు, ఆల్రెడీ నువ్వు ఆ ఛానల్ చూస్తావు. చూస్తా బ్రో. అది చూసి నువ్వు నాకు మెసేజ్ చేసినావు. బ్రో, నేను నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, నువ్వు ఏమంటారు పోలీస్ అవుదామని నీ గోల్ ఉంది అని చెప్పేసి అన్నావనే మెయిన్గా నేను నీకు రిప్లై ఇచ్చిన. అవును బ్రో. బ్రో వచ్చేసి కొంచెం ఏజ్ తక్కువ, చాలా చిన్న ఏజ్, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాడు. సో ఆయన చాలా తడబడుతున్నాడు, వచ్చినప్పటి నుంచి నా దగ్గర తడబడుతున్నాడు. సో ఆయన చెప్పేది కొంచెం మీకు అర్థం చేసుకోండి. మధ్యలో నేను కూడా ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను కూడా చెప్తాను. సో ముందుగా ఏమైంది అనేది ఒక్కసారి మనం ఆయన మాటల్లో వినడానికి ట్రై చేద్దాం. సో బ్రో, అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు నీకు ఎందువల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చెప్పు. బ్రో ఒకరోజు క్యాబిన్కి వెళ్ళాను బ్రో. క్యాబిన్కి వెళ్ళి లాస్ట్ అక్కడ తీసుకున్నాను బ్రో క్యాబిన్. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకోరు బ్రో. క్యాబిన్ అంటే ఇంటర్నెట్ క్యాబిన్ పోయాను బ్రో. తీసుకొని లాస్ట్ కార్నర్ క్యాబిన్ తీసుకున్నాను. తీసుకొని వెళ్ళాను బ్రో. వెళ్ళి అక్కడ కూర్చున్నాను, ఆ వీడియో చూస్తున్నాను.
ఏ వీడియోస్? ఆ వీడియోస్ చూస్తున్నాను. ఓహో. లాస్ట్గా కూర్చొని ఆ వీడియో చూస్తున్నాను. ఓనర్ ఉంటుంది కదా బ్రో, క్యాబిన్ ఓనర్ వచ్చి క్లీన్ చేసుకుంటుంది. నేను అనుకున్నాను అలానే క్లీన్ చేసుకుంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా అని నేను ఇక దానికి కనెక్ట్ అయిపోయాను. మొత్తం నువ్వు దాంట్లో వెళ్ళిపోయినా బ్లూ హెడ్ సెట్ పెట్టుకున్నా, ఇక దానికి కనెక్ట్ అయిపోయినా. అలా అని ఇక పక్కన ఉన్న ఉంటుంది కదా ఓనరు, ఆ ఓనరు నేను కనిపించేలా వీడియో తీసింది. వీడియో తీసిందా? అంటే నువ్వు అవి చూస్తుంటే వీడియో తీసింది. అంటే నువ్వు గమనించలేవా? గమనించలేను, జస్ట్ నేను కనెక్ట్ అయిపోయాను దానికి ఫుల్గా. ఇది ఎన్ని రోజులు ముచ్చట? 2 years బ్యాక్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 21 ఉంటా. 21 ఉంటా. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అలా ఒకరోజు మా విలేజ్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, మా విలేజ్కి వచ్చింది ఆ రోజు. అంటే విలేజ్కి వచ్చింది అంటే నువ్వు అది ఎక్కడ చూసినావు? మీ విలేజ్లోనే లేకపోతే? మా విలేజ్లో ఉంటుంది. మీ విలేజ్లోనే? మా విలేజ్లో షాప్ ఉంటుంది. ఆ విలేజ్కి వచ్చింది. అలా ఇక ఉంటాయి కదా పరిచయం, వాళ్ళకి ఇట్లా నా పేరు అడిగింది. సంతోష్ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు చూపించారు. అంటే మీ ఇంటి దాకా ఎట్లా వచ్చింది ఆమె? అడ్రస్ అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చాం కదా, ఆధార్స్ పట్టుకొని మళ్ళీ మా విలేజ్ అది అలానే వచ్చేసింది. ఇక వచ్చి ఇట్లా ఇది వచ్చే ఎన్ని రోజులు అవుతుంది ఆమె వచ్చి? ఇప్పుడు 1 week 2 weeks అవుతుంది బ్రో. ఇప్పుడు రీసెంట్ గా 2 years బ్యాక్ నువ్వు చూసినావు? 2 years బ్యాక్ చూసిన. రీసెంట్ గా 2 weeks అలా అవుతుంది ఆమె నా దగ్గరకు వచ్చి. ఇలా వచ్చి నేను ఇంట్లో ఉన్నా, మా ఫ్రెండ్ అనేవాడు పిలిచాడు, ఇలా నీ కోసం ఎవరు వచ్చారు అని. అంటే నేను బయటకు వెళ్ళేసరికి అంటుంది ఇలా మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు, నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. ఇలా చూపి అడిగింది ఒకటి ఇట్లా ఉంది అంటే, అలా ఉందని నేను అడిగినాను. ఏముంది అంటే నాకు క్లారిటీ చెప్పు. వీడియో ఉందా ఆ రోజు తీసుకుంది కదా బ్రో, నేను 2 years బ్యాక్ తీసుకున్న వీడియో. 2 years బ్యాక్ తీసుకున్న వీడియో ఇప్పుడు 2 years బ్యాక్ తీసుకున్న వీడియో ఇప్పుడు చేస్తుంది బ్లాక్మెయిల్ లెక్క. నీకు చూపించింది ఆ వీడియో? వచ్చి ఇలా వీడియో చూపించింది. చూపించి ఇది ఎందుకు ఆంటీ ఇవన్నీ అంటే, నాకు మనీ కావాలి, 1,00,000 రూపాయలు కావాలి నాకంటే, నాకు అలా మనీ ఏం లేవు ఆంటీ అన్నట్టు నేను అడిగిన, రిక్వెస్ట్ కొద్ది అడిగిన. అంటే ఇలా కాదు, నాకు మనీ కావాలి, లేకపోతే మీ అమ్మ వాళ్ళకి కానీ ఇంకా వైరల్ చేయడానికి ఇట్లా చేస్తా అలా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది బ్రో. కాదు బ్రో, ఆ వీడియోలో నువ్వు ఎట్లుంది ఆ వీడియోలో? ఇట్లా క్యాబిన్ ఉంది, ఓకే, క్యాబిన్ లో నువ్వు కూర్చొని అవి చూస్తుంటే వెనక నుంచి వీడియో తీసేది ఆంటీ, అంతే ఉందా? నువ్వు ఇంకేమైనా చేసుకున్నావు అట్లాంటి ఏమైనా చేసుకున్నావు వీడియోలో? ఖాళీ జస్ట్ వీడియో చూస్తున్నా. ఫేస్ ఉందా ఆ వీడియోలో? ఫేస్ ఉంది బ్రో. కాదు బ్రో, మరి నీకు అప్పిచ్చేంది బ్రో? మరి నీకు అది అప్పుడు చిన్న ఏజ్ కదా బ్రో, అలా నీ దగ్గర ఫోన్ లేకుండా అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుండే. ఆ రోజు ఒక్కరోజు దొరికింది, అలా వెళ్ళిపోయాను బ్రో. అలా తీసుకొని ఇప్పుడు బ్లాక్మెయిల్ లెక్క అలా చేస్తుంది బ్రో. సో గైస్ చూడండి, ఇక్కడ 2 years బ్యాక్ ఇన్సిడెంట్ ఇదంతా జరిగి 2 years బ్యాక్ మనోడు ఇప్పుడు ఈ హైదరాబాద్లల్లో ఇక్కడ అంటే ఎక్కడ ఇంటర్నెట్ కేఫేలు ఎక్కువ వర్క్ చేస్తలేవు, ఎక్కువ ఎవరు ఇక స్మార్ట్ ఫోన్స్ జియో వచ్చినప్పటి నుంచి ఎవడు ఇంటర్నెట్లోకి వెళ్తలేడు. కానీ బ్రో వచ్చేసి ఊర్లో కదా, ఊర్లో ఏదో ఇంటర్నెట్ క్యాబిన్ ఏదో తీసుకున్నాడంట. తీసుకున్న దాని తర్వాత ఇంకా ఆయనే వీడియోస్ ఏమో చూస్తున్న టైంలో ఆమె ఎట్లొచ్చి తీసింది అంటే, ఆమె క్లీన్ చేసుకోనికి జాడ కొట్టుకోనికి వచ్చింది. అంటే ఆమెదే షాపు, ఓన్ షాపు. ఆమె క్లీన్ చేసుకోనికి జాడ కొట్టుకోనికి వస్తుంది కదా అని నేను అనుకున్నాను. కానీ ఇక అలానే కదా పని ఆమె చేసుకుంటుంది అని నేను ఇక అలానే కనెక్ట్ అయిపోయినా వీడియోస్కి. అలా ఇక అది ఆమె వీడియో తీసుకుని నేను చూడలేను, ఇక అయిపోయింది. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక 2 years బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆమె షాపు క్లోజ్ అయిపోయింది. షాప్ క్లోజ్ అయిపోయింది. ఇక క్లోజ్ అయిపోయి ఇలా నా సంతోష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడిగి మా అడ్రస్కి వచ్చింది. అర్థమైంది. ఇప్పుడు ఆమె క్లీన్ చేసుకోవడానికి వచ్చింది. ఇంకా మనోడు ఏంటంటే మొత్తం ఇయర్ ఫోన్లు పెట్టుకొని దాంట్లో బీరిపోయాడు. సో బీరిపోయేసరికి మనోడు ఏం గమనించలేకపోయాడు, చుట్టుపక్కల ఏమవుతుంది ఏందని గమనించలేకపోయేసరికి ఆమె వచ్చి వీడియో తీసుకొని మనోనికి బ్లాక్మెయిల్ చేస్తున్నది. అదొకటే ఉందా ఇంకేమన్నా ఉందా? ఏం లేదు బ్రో, అదొకటే ఉంది బ్రో. ఏమంటుంది? మీ ఇంటికాడికి వచ్చాము, మా ఇంటికాడికి వచ్చి 1,00,000 రూపాయలు ఇవ్వు, వీడియో డిలీట్ చేస్తా అంటుంది బ్రో. ఎలానైనా చేసి ఆ వీడియో డిలీట్ చేయాలని. ఆ వీడియో డిలీట్ చేపిస్తాం బ్రో, కాకపోతే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వమంటుందా బ్రో? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తా ఉంటుంది.
మీ ఇల్లు అడ్రస్ కూడా తెలుసా ఆమె? తెలుసు బ్రో. ఇప్పుడు ఇంత ఊర్లు ఉంటుంది ఆమె, ఒకవేళ ఆమెతో మాట్లాడి సెటిల్ చేద్దామన్నా ఆమె ఇక్కడ రావాల్సి వస్తుంది. ఏ ఊరు ఆమెది? ఆమె తొర్రూరు అన్న. తొర్రూరు అంటే ఇక్కడ హైత్ నగర్ తొర్రూరు? తొర్రూరు. హైత్ నగర్ తొర్రూరు అంటే ఇక్కడే కదా, పక్కనే కదా బ్రో. అచ్చా, హైత్ నగర్ తొర్రూరు అంటే మనకు దగ్గరలోనే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ వీడియో అనేది డిలీట్ చేయాలి. కాదు బ్రో, ఆమె నీకు అంటే ఇంటికాడికి వచ్చి డైరెక్ట్ బ్లాక్మెయిల్ చేసిందా, లేకపోతే నీకు అంటే మనకు ఒక చూసే వాళ్ళకి కూడా ఒక ప్రూఫ్ ఉండాలి, నీకు ఫోన్ చేయడం కానీ అట్లా, అంటే నీకు ఏమైనా పంపించిందా నీకు ఫోన్లో? వీడియో ఏం పంపించలేదు, డైరెక్ట్ చూపించింది. ఆమె ఫోన్లో ఉన్నదే చూపించింది. ఫోన్లో ఉన్నదే చూపించింది నాకు. చూపించి ఇలా నాకు మనీ కావాలి అని ఇట్లా చేస్తుంది. మనీ కావాలని అంటుందా, లేకపోతే ఇంకేమైనా ఫిజికల్గా అట్లా ఏమైనా? మనీ కావాలని అడుగుతుంది. ఓన్లీ మనీ కావాలని అంటుంది. కాదు బ్రో, నువ్వు నీ పిచ్చి కాకపోతే నువ్వు ఒక దాన్ని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు చూడాలి, మరీ అంత పిచ్చిలో మునగొద్దు. చుట్టుపక్కల ఏమవుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, నువ్వు చూసుడు నీ తప్పే. అవును బ్రో. నువ్వు ఎవరైనా గమనించుకోలేవు, అది కూడా నీ తప్పే. ఇప్పుడు ఏంటంటే నువ్వు చదువుకున్న గోతిలో నువ్వు పడ్డు. అవును, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏమనగలుగుతా చెప్పండి? ఇప్పుడు ఈయనని తిడదామన్నా కానీ సరే నాకు ఏమనాలి అనిపిస్తలేదు. ఎందుకంటే ఇవాళ రేపు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కడు ఆ వీడియోస్కి అడిక్ట్ అయినోడు ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఆ వీడియోస్ చూసేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మనము ఎంత చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కదు, వాళ్ళు వినరు. ఒకప్పుడైనా నీకు ఆ అడిక్షన్ ఇప్పుడు కూడానా? ఇప్పుడేం లేదు బ్రో అలా. ఇప్పుడు గోల్ ఉంది, ఒక పోలీస్ అవ్వాలని, మంచి అమ్మ వాళ్ళని మంచిగా చూసుకొని అలా ఉండాలని ఉంది బ్రో ఇప్పుడు. అలాంటివి ఇప్పుడు ఏం లేదు. అప్పుడు చిన్న ఏజ్లో అలా అయిపోయింది బ్రో, అది ఒకటి మిస్టేక్. అది నా తప్పే బ్రో, అది ఒకటి తప్పు నాది. నీకు ఏందా వీడియో అనేది డిలీట్ చేయాలి. సరే, నీ దగ్గర అదే ఏమైనా ప్రూఫ్ ఉందా? ఆమె నీకు ఇట్లా బ్లాక్మెయిల్ చేసేది, ఏమైనా మెసేజ్లు చేసింది, ఏమైనా ప్రూఫ్ ఉందా? మెసేజ్లు ఏం చేయలేదు కానీ బ్రో, ఒకరోజు ఫోన్ చేసింది బ్రో. ఫోన్ చేసింది, రికార్డింగ్ ఉంది బ్రో. రికార్డింగ్ ఉందా? రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ వినిపి ఒకసారి. దాన్ని మనము ఫోన్ లోపల ఉందా? చలో డన్. ఆ రికార్డింగ్ వినిపి, దాన్ని బట్టి మనం విందాం. విన్న దాని తర్వాత ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏంది అని చెప్పి నాకు ఒకటి అర్థమైతే దాన్ని బట్టి మనం కాల్ చేద్దాం. కాల్ చేసి ఇప్పుడు హైత్ నగర్ తొర్రూరే అంటున్నాం, సో పైసలు ఉన్నాయి అని చెప్పి చెప్దాం మనము. సో దాన్ని బట్టి వచ్చిందంటే ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాం, సరేనా? ఒక్క ఉట్టి పైసలు మాత్రమేనా, ఇంకేమైనా అడుగుతున్నా? ఉట్టి పైసలు అడుగుతున్నా. ఉట్టి పైసలు ఎంత? ₹1,00,000. ₹1,00,000 అడుగుతున్నా. చలో డన్. ఆ రికార్డింగ్ అవుతుంది, మనం విందాం. హలో హలో హలో. పైసలు ఏమైంది? పైసలు అక్క చేస్తామక్క, కొంచెం చేస్తామక్క. ఎప్పుడు చేస్తావు? చేస్తామని ఎన్ని రోజులు అవుతుంది నువ్వు చెప్పబట్టి? అవునక్క, వీడియో కొంచెం డిలీట్ చేసి కదక్క. వీడియో ఎట్లా డిలీట్ చేస్తారా? చూసినప్పుడు తెలియదా? నా ఆఫీస్లోకి వచ్చి నా క్యాబిన్లో కూర్చొని ఆ వీడియో చూసినప్పుడు తెలియదా నీకు? అదేదో అప్పుడు తప్పైందక్క. అరే నాకు ఇవన్నీ చెప్పకు. నువ్వు నేను అడిగినంత అమౌంట్ నాకు ఇస్తావా, లేకపోతే మీ ఊరికి వచ్చి మీ అమ్మ నాన్నకు మీ ఊర్లో అందరికి చూపించాలా? అక్కడ గనక అందరికి నీ పరుగు మొత్తం పోద్ది. అలా చెయ్యకక్క కొంచెం. నేనేదో కామ్గా అడుగుతున్నానని తమాషాలు చేస్తున్నావు ఏంద్రా? హలో, వీడియో చూసేటప్పుడు తెలియదా? అప్పుడేమో అందులోనే మునిగిపోయినావు, ఇప్పుడు పైసలు అడిగితే తడబడుతున్నావు. హలో, మాట్లాడవేంద్రా? హలో హలో. ఆయన 2 years బ్యాక్ ముచ్చట కదా అక్క. అయితేంద్రా? అరే ఎన్ని రోజులన్నా గ్యాప్ రాని, ఎన్ని నెలలన్నా గ్యాప్ రాని, నీ వీడియో నా దగ్గర ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకు, అర్థమైందా? నేను 1 lakh అడిగిన కాబట్టి నాకు 1 lakh ఇచ్చినావు అనుకో, అప్పుడు ఈ వీడియో డిలీట్ చేస్తా. అప్పటిదాకా ఈ వీడియో డిలీట్ ఇయ్యను అని చెప్పు. నువ్వు ఇయ్యకున్నా సరే మీ ఫ్యామిలీ మొత్తానికి ఈ వీడియో చూపిస్తా, మీ విలేజ్లకు కూడా మొత్తం పోయేటట్టు చేస్తా, అర్థమైందా? అట్లా చేయాలనుకున్నావు అనుకో, నాకు డబ్బులు ఇయ్యకు. నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. అంత ₹1,00,000 అంటే ఎలా అక్క? ఒక 5,000 10,000 అంటే ఎట్లా అడ్జస్ట్ చేయగలుగుతారని? అరే నాకు ఒక 5,000కో 10,000కో ఈ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నా దగ్గర లేదురా, అర్థమైందా? నాకు 1 lakh కావాలనే కదా నేను ఈ వీడియోతో నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. నాకు అమౌంట్ అవసరం ఉంది అర్జెంటుగా.
ఇన్ని రోజులు పోనీ ఇస్తామని వెయిట్ చేసిన, ఇప్పుడు వెయిట్ చేయను నేను. నీకు పరువు కావాలా, అమౌంట్ ఇచ్చి పరువు కాపాడుకుంటావా అన్నది నీకే వదిలేస్తా. ఇప్పుడు షాప్ బంద్ అయింది కదా అక్క. షాప్ బంద్ అయితే ఏంద్రా, నీకు ఎంత దమ్ముంటే నా షాప్కి వచ్చి నా క్యాబిన్లో కూర్చొని అంతగానో మా వీడియోలకు మునిగిపోయి చూసినావు కదరా. నేను వీడియో తీసేది కూడా నువ్వు అంత చూడలేదు. షాప్ బంద్ అయితే ఏంది, నాకు అమౌంట్ కావాలి. ఇప్పుడు షాప్ బంద్ అయినంత మాత్రం నీ వీడియో నా దగ్గర లేదా? అరే నువ్వు ఇస్తానన్నావు కాబట్టి ఆ రోజు మీ ఇంటికి వచ్చిన, నేను వచ్చి ఇస్తా అని నువ్వు నాకు చెప్పినావు కాబట్టి నేను కామ్గా ఎవరికి చూపెట్టకుండా నేను వచ్చిన తిరిగి. అర్థమైందా? లేకపోతే నేను రాకపోదును. నువ్వు ఇయ్యనని చెప్పు, ఈ వీడియో ఎట్లా చూపెట్టాలో మీ ఫ్యామిలీకి అందరికీ చూపిస్తా, మీ విలేజ్లో మొత్తానికి ఈ వీడియో పోయేటట్టు చేస్తా. వద్దక్క, అలాంటి పనులు చేయకక్క, కొంచెం ప్లీజ్ అక్క. నువ్వు ప్లీజ్ అన్న నేను ఊకోనరా, నాకు అమౌంట్ కావాలి ప్లీజ్ అని నువ్వేంద్రా నాకు చెప్పేది. ఓకే అక్క, ఒక 2 weeks అట్లా టైం ఇవ్వండి అక్క. నేను అంతసేపు నేను ఆగలేను, అన్ని రోజులు నేను ఉండలేను, నాకు అర్జెంట్. నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఈ వీడియో డిలీట్ అయింది. లేదు అనుకో, నువ్వు ఎంతెంత లేట్ చేస్తావో ఈ వీడియో అంత వైరల్ చేస్తా చెప్తున్నా. మీ విలేజ్లో ఓన్లీ మీ విలేజ్ వరకే ఈ వీడియో నేను వైరల్ చేస్తా. ప్లీజ్ అక్క, అట్లా చేయకక్క, ఒక 2 weeks టైం ఇవ్వండి అక్క. 2 weeks నేను ఆగను, ఒక 1 week అంటే ఇవ్వండి అక్క. నాకు ఒక 5 daysలో నాకు ఈ అమౌంట్ అందేటట్టు చెయ్యి. ఒక 1 5 week days కంటే నేను ఎక్కువ చూడను రా. అరే 5 days కంటే నేను ఎక్కువ చూడను. ఇస్తావా ఇయ్యవా అన్నది నీకు వదిలేస్తా. కానీ ఇయ్యకపోతే మాత్రం ఇంకోసారి నీకు ఫోన్ చేసి కూడా నేను బ్లాక్మెయిల్ నేను చెయ్యను. ఈ వీడియో ఎవరికైతే చూపెట్టాలో వాళ్ళకే చూపెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ మీ నాన్న నీ మీద ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నా కొడుకు చదువుకొని జాబ్ చేసుకుంటాడు ఆ జాబ్ చేసుకుంటాడని. వాళ్ళ ఆశలన్నీ నువ్వు ఆవిరి చేసావు అనుకో, వాళ్ళు ఏమైపోతారు అన్నది నువ్వు ఆలోచించుకొని ఎట్లనన్నా చేసి నాకు అమౌంట్ ఇవ్వు. 1 lakh నేను అడిగింది. 1 lakh ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అక్క. అంత అమౌంట్ ఎలా ఇస్తాం అక్క? మా అమ్మ వాళ్ళ అంటే కాదురా, 1 lakh ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియందే ఆ వీడియోలో అంతగానో మునిగిపోయినవారా నువ్వు? వీడియో బ్యాగ్ కదా అప్పుడు అంతా, ఇప్పుడు అలా ఏం లేదక్క అంతా. చల్ నాకు ఇవన్నీ చెప్పకు, నీకు తెలివి లేనిదే నువ్వు ఆ వీడియోలో మునిగిపోయి ఎవరు వచ్చేది ఎవరు పోయేది చూడలేదు. నీకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదా? అంటే నేను నమ్మాలా? నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నీకు? అలా కాదక్క, కొంచెం ప్లీజ్. అరే నాకు ఇవన్నీ చెప్పకురా, నేను ఈ మాటలన్నీ వినా. నాకు 1 lakh కావాలి, 1 lakh ఇచ్చి నీ వీడియో డిలీట్ చేయించుకుంటావో ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. లేకపోతే మాత్రం నేను ఊరుకోను. ఇన్ని రోజులు ఊరుకున్నా కానీ ఇప్పుడు మాత్రం నేను ఊరుకోను. టైం ఎక్కువ పెట్టినా నేను అస్సలు ఊరుకోను. నాకు ఈ 5 daysలో కావాలి. సరే అక్క, తయారు చేసుకో పైసలు. సరే సరే అక్క. సో గైస్ విన్నారు కదా ఆ కాల్ రికార్డింగ్. ఆమె ఎంత ర్యాష్గా ఎంత డిమాండింగ్గా మాట్లాడుతుంది. కేవలం మనోడు చేసిన ఒక్క తప్పు వల్ల సీదా 1 lakh బొక్క పడిపోతుండే మనోనికి. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది కాబట్టి సేవ్ అయిపోతాడు. సో బ్రో నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒకసారి కాల్ చేయ ఆమెకి. ఆగు, నేను చెప్పేది ఫస్ట్ ఆగు, ఒక్క నిమిషం నేను చెప్పేది. నేను కాల్ చేసి ఆమెకి ఏమంటావు అంటే, ఏంటి అక్క అంటున్నావు, ఏందా రికార్డింగ్లో నేను అక్క అని పిలుస్తున్నాను ఆమెకి ఏమంటావు అంటే, అక్క నా దగ్గర పైసలు వచ్చినాయి, నా దగ్గర పైసలు వచ్చినాయి. ఎట్లాగో హైత్ నగర్ కదా, వచ్చేసారు ఢిల్లీ వచ్చేసారు. తొర్రూరు అంటే ఇన్ని నుంచి దగ్గర ఉంటుంది. హైత్ నగర్ టు ఉప్పల్ నుంచి ఇక్కడ కొట్టొచ్చు. బస్సులు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్. అంబర్పేట అని చెప్పి చెప్పు ఆమెకి. లొకేషన్ పెట్టు. కానీ ఫస్ట్ ఆమెకి ఏం చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆమె వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ నువ్వు ఏమని చెప్పంటే, ఉన్నాయి నీ దగ్గర పైసలు క్యాష్ ఉన్నాయి, ఆన్లైన్ చేయమని అనుకో, లేవు కాదని చెప్పేసి చెప్పు. ఒకవేళ వచ్చి ఏమన్నది అట్లాంటిది ఏమన్నా అన్నది అనుకో, నువ్వేమంటావు అంటే, నాకు జ్వరం వచ్చిందక్క, నేను రాలేను, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా, నేను ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి అసలు, కావాలంటే వచ్చి తీసుకో అని చెప్పేసి లొకేషన్ పెడతా అని చెప్పి చెప్పు. ఆమె ఎట్లా మాట్లాడతావో దాన్ని బట్టి చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ వచ్చిందే అనుకో మనము ఇక్కడ కెమెరా పెట్టేసి, నీకు ఆల్రెడీ తెలుసు మన వీడియోస్ ఆల్రెడీ చూస్తావు, ఆమెతో మాట్లాడేసి డిలీట్ చేపిద్దాం.
సో ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఇక్కడ ఆయన ఆల్రెడీ తప్పు చేసిండు, ఆయనకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి. కేవలం నేను ఆయనకు హెల్ప్ చేయడానికి ఒకటే కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ముసలోళ్ళు అని చెప్పిండు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక గోల్ ఉంది మనోనికి. సో అనుకోవచ్చు తప్పు చేస్తున్నానికి ఎందుకు హెల్ప్ చేస్తున్నారని. సో తప్పు అంటే ఏం పెద్దగా తప్పు చేయలేదు, ఆయన చూసిండేమో, అది కూడా ఒక 2 years బ్యాక్. ఇవాళ రేపు ఎవడు సక్కలేడు, అందరు చూస్తున్నారు, ఎవడు ఏం శుద్ధపూస కాదు. సో ఇప్పుడు వచ్చేసి నాకు గోల్స్ ఉన్నాయి, వీళ్ళ అమ్మ నాన్న కొంచెం ముసలోళ్ళు, కొంచెం బ్రో వచ్చి ఆయన వచ్చి నా దగ్గరికి ఇట్లా చెప్పిండు, ఇంకా కొంచెం చిన్న ఏజ్, తెలిసి తెలియని ఏజ్ ఇట్లా చేసిండని అనుకుందాం. అది దాన్ని ఆమె అడ్డం పెట్టుకొని ఒక 2 years తర్వాత ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో నేను ఆయనకి హెల్ప్ చేయడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉంది. సో ఇప్పుడైతే మేము ఆమెకు కాల్ చేస్తున్నాము, ఆమె వస్తుందా రాదా అనేది సెకండరీ. ఫస్ట్ ట్రై అయితే చేద్దాం మనం. పైసలు ఉన్నాయి అంటే 100% వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలామంది అర్జున్ బ్లాగ్స్లో పైసలు ఉన్నాయి రండి అంటేనే వస్తారు వాళ్ళు. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం మనము, పైసలు ఉన్నాయని చెప్తాము. సో వస్తుంది రాదు అనేది సెకండరీ. సో మ్యాక్సిమం అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఫోన్ చేయ బ్రో ఒకసారి ఆమెకి. స్పీకర్ ఆన్ చేయి, కట్ చేసి మళ్ళీ. హలో హలో చెప్పరా. హలో చెప్పరా, వినిపిస్తుంది. అయినాయా పైసలు? అయినాయి అక్క. మరి ఎప్పుడు పట్టుకొస్తావు? అక్క ఇక్కడ లొకేషన్ పంపిస్తే వస్తారా అక్క? లొకేషన్ ఎందుకురా పంపించేది? పైసలు పట్టుకొని రా నువ్వే. పైసలు ఉన్నాయి అక్క, కానీ ఫీవర్ వచ్చింది అక్క నాకు. ఏ నాటకాలు తింటున్నావారా? వెళ్తే బాగాలేదు అక్క, కొంచెం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు కదా అక్క? సరే, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్లో వేసేయి. బ్యాంక్ అకౌంట్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా ఎవరు లేరక్క, మా ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళాడు అక్క. అయితే కొంచెం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి అక్క. అక్కడికంటే ఎక్కడికి రా? అడ్రస్ చెప్పండి, ఎక్కడికి రావాలి? అంబర్పేట అక్క, నేను లొకేషన్ పంపిస్తా అక్క. అరే ఇవన్నీ నాటకాలు దింగడం ఆపేసి చక్కగా నువ్వే పైసలు పట్టుకొచ్చి ఇచ్చి ₹1 తక్కువ కానీ వీడియో మళ్ళీ రిపీట్ చేస్తా, అర్థమైందా? కరెక్ట్ పైసలు కరెక్ట్గా వీడియో డిలీట్ చేస్తా. అక్క మనీ ఉన్నాయి అక్క, ఇస్తా. ఇవ్వనికే కదా అక్క ఫోన్ చేసింది. కానీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి అక్క, కొంచెం హెల్త్ బాగాలేదక్క. అలానే మా ఫ్రెండ్ వాళ్ళు అంటున్నావు అంటే ఏమన్నా నాటకాలు తింటున్నావా ఏంది? నన్ను అక్కడికి పిలిపించి ఏం చేయాలనుకుంటున్నావు? అట్లా ఏం లేదక్క, అలా ఏం లేదక్క. ఒక్కవేళ గనక ఏదన్నా తేడా జరిగిందనుకో, ఈ ఫోన్ లో పోయినా సరే ఇంకా 10 ఫోన్లలో ఉన్నది నీ వీడియో, అర్థమైందా? అలా ఏం లేదక్క, అలా ఏం చేయనక్క. ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్న అక్క, నాకు జ్వరం వచ్చింది అక్క అని ఇవన్నీ నాకు చెప్పినాం అనుకో, సరే నీకు జ్వరం వస్తే వచ్చిందేమో, నాకు డబ్బులు కావాలి, నీకు వీడియో డిలీట్ చేయాలి. నీ వీడియో నాకు డబ్బులు ఎట్లయితే నువ్వు చేతిలో పెడతావో అట్లానే నీ వీడియో నేను డిలీట్ చేస్తా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కనుక ఏదైనా తేడా మాత్రం జరిగిందనుకో, ఈ ఫోన్ పోయినా ఇంకా 10 ఫోన్లలో ఉన్నాయి. ఒక్క ఫోన్ కొట్టిందనుకో, ఎవడన్నా ఒకటి వీడియో పట్టుకొని వస్తాడు, ఫోన్ పట్టుకొని వచ్చిందనుకో, అందులో నీ వీడియో ఉంది. మనీ ఇస్తాం అక్క. అదే అంటున్నారా ఇప్పుడు? ఎందుకంటే నేను రమ్మన్న లొకేషన్ కి నువ్వు వస్తలేవు కదా. ఇన్ని రోజులు వీడియో నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏడికి రా అంటే నేను ఏడికి రమ్మంటే అడిగి నువ్వు వచ్చినావు. ఇప్పుడు మనీ నీ చేతులు ఉన్నాయి అక్క, నేను రాను, నువ్వే రా నువ్వు అంటున్నావు కదా. సరే నేను వస్తా, రానికి నాకేం భయం కాదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు కనుక చేసినావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు అంటున్నా. ఎందుకంటే ఫోన్ గుంజుకున్నా, ఫోన్ పగలగొట్టినా, ఫోన్ తీసుకుపోయినా, వీడియో ఈమె దగ్గర ఎక్కడుంది అని ఇటువంటి నాటకాలు తెగినావు అనుకో, ఈ ఫోన్ లో పోయినా ఇంకా 10 ఫోన్లో ఉంది నీ వీడియో. నువ్వు ఎంత మర్యాదగా నాకు అమౌంట్ ఇచ్చినావు అనుకో, అంత మర్యాదగా నీ వీడియో డిలీట్ చేస్తా. ఇది మైండ్ లో పెట్టుకో, అర్థమైందా? సరే అక్క. సరే వస్తున్నా. ఓకే అక్క. లొకేషన్ పెట్టు. సరే అక్క, లొకేషన్ సెండ్ చేస్తున్నా అక్క. ఓకే సంజయ్. ఓకే అక్క. ₹1 తక్కువ ఉండొద్దు, కరెక్ట్ 1 lakh ఉండాలి. ఉన్నాయి అక్క, 1 lakh ఉన్నాయి అక్క. ఏంది బ్రో అంత టూ మచ్గా మాట్లాడుతుంది ఆమె, అంత ఘోరంగా మాట్లాడుతుంది ఏంది బ్రో ఆమె?
అంత ర్యాష్గా ఉన్నదా ఆమె? అవును బ్రో. అమ్మ మరి ఇంత టూ మచా, మరి ఇంత గలీజా? సో గైస్ ఆమె వస్తున్నా అని చెప్పేసి అయితే అంటుంది. లొకేషన్ పెట్టాను, పెట్టి లొకేషన్ పెట్టాం వాట్సాప్లో. సో ఆమె లొకేషన్ పెట్టినా మేమైతే వస్తున్నా అని చెప్పేసి అయితే అంటుంది ఆమె. సో ఆమె వచ్చినాక జాగ్రత్తగా ఉండు బ్రో, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను డిలీట్ చేపిస్తా వీడియో, ఆమె వస్తా అని అంటుంది. సో మనం కెమెరా పెడతాం, సీక్రెట్ కెమెరా పెడతాం మనం. ఆమె ఇక్కడికి వచ్చినాక నీతో ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏమంటుంది, ఏంది ఏం కథ, దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. సో నువ్వైతే ఫస్ట్ థింగ్ అయితే ఆమె వచ్చినాక ఒక 5 minutes అయితే నువ్వు మాట్లాడు, దాని తర్వాత నేను వచ్చేస్తాను. ఓకే, అర్థమవుతుందా? నువ్వు ఆమెకి రిక్వెస్ట్ చేసుకో వచ్చినాక, ఎందుకంటే మనకి వీడియోలో కనిపించాలి, అర్థం కావాలి మనకు. ఒకవేళ ఇది మన కేసు అయినా కానీ సరే చూపించడానికి ఉండాలి మనకి, అర్థమవుతుందా? ఆమె నీతో ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంది అనేది. సో ఇక్కడికి వచ్చినాక చెప్పలేం ఏమన్నా, ఆమె ఇక్కడికి వచ్చినాక నీతో ఏమన్నా మిస్బిహేవ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసినా కానీ సరే మనకు కెమెరాలో ప్రూఫ్ ఉంటుంది. సో నాకు తెలిసి అయితే ఆమె అట్లా అనిపిస్తలేదు. సో ఏం చేసినా ఆమె ఇట్లా ఎందుకు చేస్తుంది అంటే మొత్తం మనీ మైండెడ్, పైసల కోసమే చేస్తుంది. సో ఇక్కడికి వచ్చినాక కెమెరా పెడతాము, కెమెరా పెట్టిన తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను. బ్రో సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసేసిన, ఆమె వస్తున్నా అని చెప్పేసి అన్నది, నువ్వు లొకేషన్ పెట్టినావు. లొకేషన్ పెట్టి దగ్గర ఒక 1/2 hour పైనే అవుతుంది. సో ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఊరు అన్నావు కాబట్టి, నీ ఊరు ఎంతో దూరం కూడా లేదు, నీది తొర్రూరు అన్నావు, ఇక్కడనే దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తొర్రూరు టు హైత్ నగర్ టు ఉప్పల్ నుంచి ఇటు కొట్టేసేస్తావు. ఈ బస్సులు ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి ఇక్కడికి. సో బస్సులో వస్తుందా ఆమె ఎట్లా వస్తుందో మనకు తెలియదు. సో వచ్చింది అనుకో, మనకు మొత్తం వీడియో రికార్డ్ అయిపోతుంది. మనం ఇంకొకటి ఏంటంటే ఆమె ఇక్కడికి వచ్చినాక నీకు కాల్ చేస్తుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టినావు. ఆమె ఇక్కడికి ఎట్లా వస్తుందో తెలియదు మనకి. సో వచ్చినాక తీసుకొని రా. సో అప్పటి వరకు తీసుకొని వచ్చినాక నేను ఉండా వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు నేను ఉండా. ఆమె నీతో ఎట్లా మాట్లాడుతుంది, నీతో ఎట్లా బిహేవ్ చేస్తుంది, నీతో ఏం మాట్లాడుతుంది ఏంది అని దాన్ని బట్టి నేను వస్తాను, సరేనా? అప్పటిదాకానైతే నేను రాను, సరేనా? ముందు ఏం చేసినా కానీ సరే జాగ్రత్తగా ఉండు. అండ్ ఇంకొకటి ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో. ఫోన్లో రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది అనేది కూడా ఎవిడెన్స్ ఉండాలి. కాబట్టి నా ఫోన్ వద్దు, నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో. నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకొని నువ్వు రికార్డ్ అవుతున్నట్టు, ఇక్కడ కెమెరా ఉన్నట్టు ఆమెకి ఏమీ అనుమానం రాకుండా ఉండాలి, సరేనా? ఇప్పుడైతే ఆమె వచ్చేదాకా వెయిట్ చేద్దాము, ఆమె వచ్చినాక మాట్లాడదాం. నువ్వు మాట్లాడిన తర్వాత నేను వస్తా, సరేనా? అరే నేను కూర్చోనికి రాలేదురా, పైసలు తీసుకుపోవడానికి వచ్చిన. కూర్చొని నీతో ఏదో కబుర్లు చెప్పడానికి నేను రాలేదు ఇక్కడ, నాకు పనులు ఉన్నాయి బయట. పైసలేవిరా, ఇట్లా చేతులు నలుపుకుంటున్నావు, పైసలేవి. నా పైసలు నాకు నీ వీడియో నీకు డిలీట్ చేసిపోతా నేను, నాకు పనులు ఉన్నాయి బయట. ఇస్తాను తేపో, మరి పైసలు తెప్పో, కూర్చున్నాగా పైసలు తెప్పో. అరే ఇస్తానేంద్రా, నాకు పైసలు లేపోరా, నాకు బయట పనులు ఉన్నాయి. అరే తేరా పైసలు, నేను పోవాలి. అరే డోర్ ఎందుకు పెడుతున్నావు? అరే నిన్నే డోర్ ఎందుకు పెడుతున్నావు? ఏంది ఉండేది? సరే పైసలు తెపో. ఇస్తాను ఇంద్ర, నాకు పని ఉంది బయట. నేను పైసలు తీసుకోవడానికి వచ్చిన, నీ దగ్గర కూర్చోడానికి, నేను కబుర్లు చెప్పడానికి రాలేదు. నాకు పని ఉంది, పో. నడు పైసలు తెపో. కథలు తింటున్నావా ఇక్కడ దగ్గర రమ్మని? ఓనర్ చూస్తాడు, వాడు చూస్తాడు, డోర్ పెడుతున్నావు. ఏం మాట్లాడుతావు? ఫోన్లోనే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడే మాట్లాడేది ఏం లేదు. నువ్వు పైసలు ఇవ్వాలి, నేను తీసుకుపోవాలి, నీ వీడియో డిలీట్ చేయాలి, అంతవరకే. పైసలు డిలీట్ చేస్తాను నమ్మకం, నాకు ఇంకా 10 ఫోన్లు ఉన్నాయి. అరే నీకెందుకురా, 10 ఫోన్లు ఉంటాయి, 100 ఫోన్లలో ఉంటాయి. నువ్వు పైసలు ఇచ్చినాక ఇక్కడ నుంచి ఒక ఫోన్ కొడితే 10 ఫోన్లో ఉన్న వీడియో కూడా డిలీట్ అవుతుంది. నాకు పైసలు కావాలి, నాకు పైసలు అవసరం, నీ వీడియో నాకు కాదు, అర్థమైందా? అరే 2 నెలల బ్యాక్ అయినా సరే రా, నాకు పైసలు కావాలి. వీడియో అయితే ఉంది కదా, ఇప్పుడు ఈ మధ్యలో తీసింది అయితే కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు ఏంది? అక్క వచ్చి పైసలు తీసుకపో, నాకు జ్వరం వచ్చింది, మా ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నా నేను అని ఇవన్నీ చెప్పి ఏం మాట్లాడుకుంటే అట్లా నిలబడతావేంద్రా? నాకు పని ఉంది బయట.
ఏం నాటకాలు తింటున్నావు? ఎందుకు రమ్మన్నారు ఎక్కడి దాకా? దేనికి రమ్మన్నావు నువ్వు ఇక్కడ దాకా? కాదు ఇక్కడ దాకా నువ్వు ఎందుకు రమ్మన్నావు? పైసలు లేనప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఏం చేయాలని రమ్మన్నావు? మనీ లేవా? మరి ఎందుకు రమ్మన్నావు? పీకరికి రమ్మన్నావు ఇక్కడ దాకా? దేనికి రమ్మన్నావు? దేనికి రమ్మన్నావు అని అడుగుతుంటే సమాధానం చెప్పవేంది? దేనికి రమ్మన్నావు అసలు? ఎందుకు రమ్మన్నావు? మనీ లేదని ఇంత ఈజీగా చెప్తున్నావు. నేను ఆ నుంచి ఇక్కడికి పనిలోకి వచ్చినా నువ్వు ఇదే బతున్నాడు, నన్ను ఫోన్లో కూడా బతున్నాను. అప్పుడు నేను వీడియో డిలీట్ చేయకపోదునా? నాకు ఇవన్నీ కథలు దెంగొద్దు నా ముంగట, అర్థమైందా? నాకు పైసలు కావాలి. ఈ కాకమ్మ కథలు నా దగ్గర నడవాయి, అర్థమైందా? నాకు పైసలు కావాలంటే పైసలు కావాలంతే. నేను పైసల గురించి వచ్చిన. ఏం నాటకాలు తింటున్నావా రా నువ్వు ఇక్కడ దాకా వచ్చినాక? అసలు ఏం చేయాలని ఇక్కడ దాకా నన్ను రమ్మన్నావు? నీకు నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారా? నా బ్యాంక్ అకౌంట్కి పంపని చెప్పిన. సరే దానికి కూడా నువ్వు పంపనని చెప్పినావు. రాక వచ్చి పైసలు తీసుకొని పో అంటేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చిన. మరి పైసలు అవి ఇప్పుడేంది ఈ కథలు తింటున్నావు? నాకు ఈ ముచ్చట్లు నా దగ్గర ఇటువంటి ముచ్చట్లు దింగొద్దు, అర్థమైందా? నువ్వు నా తమ్ముని కాదు, నిన్ను నీ అక్కని కాదు. ఇదే ప్లేస్లో నా తమ్ముడు కనుక ఇట్లనే చేసిన అనుకో మాత్రం నేను అస్సలు ఊకోకపోదు. నీకన్నా ఈ మర్యాద ఇచ్చి నేను చెప్తున్నా. నాకు పైసలు చెప్పనా? ఫస్ట్ పైసలు లేవరా? లేవంటే ఇక్కడ నడవది. పైసలు తీసుకుపోవడానికి వచ్చిన. ఆ ముక్క నువ్వు నాకు ఫోన్ చేసి మరి అక్క పైసలు అయినాయి రా, నువ్వు ఎట్లా పిలిచినావు? పైసలు కాదు నాకు ఫోన్, నువ్వు నీ అంతటా నువ్వు ఫోన్ చేసి పైసలు అయినాయి అని ఎట్లా పిలిచినావు? ఎట్లా పిలిచినావు? పైసలు అయినాయి అని ఎట్లా పిలిచినావు రా? ఎట్లా పిలిచినావు అంటే నాకు పనిలోకి వచ్చినా ఇక్కడ దాకా? దేనికి వచ్చినా? ఎట్లా పిలిచినావు నన్ను ఇక్కడ దాకా? ఎందుకు రప్పించుకున్నావు? ఏం చేయాలని రప్పించుకున్నావు? ఏం చేయాలని రప్పించుకున్నావు రా ఇక్కడ దాకా?